గాక. అందరూ బాగున్నారు కదండి? ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబడతాయని నమ్మి విశ్వసించి మీ అందరి కొరకు ప్రార్థన పూర్వకం ఈ వాగ్దానాలు సిద్ధపరుస్తున్నాం. ఈ వాగ్దానం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండును గాక. ఆమెన్. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 72వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగంలో దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి మహిమపరచడం ద్వారా, దేవుణ్ణి కీర్తించడం ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగల కార్యాలు చేస్తాడని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ చెప్పబడుతున్న మాటల్లో దేవుడిని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. దేవుణ్ణి స్తుతిస్తుంటే సాతాను కోటలు కూల్చబడతాయి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఎరుకో గోడలు కూల్చబడిని. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే శత్రు సైన్యము అణిచివేయబడింది, శత్రు సైన్యము తరివేయబడింది, శత్రు సైన్యము పోల్చబడింది. స్తుతిలో ఉన్న గొప్ప విజయము మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. ఎవరి నోటైతే స్తుతి ఉంటుందో, ఎవరి నోటైతే నిత్యము దేవాది దేవుని మహిమపరుస్తూ ఉంటారో వారి విజయాన్ని సమకూర్చుకుంటారు. అద్భుతాలు జరిగించబడతారు, ఆశ్చర్య కార్యాలు జరిగించబడతాయి, అద్భుతాలు వారి జీవితంలో జరిగించబడతాయి. స్తుతి చేయుచుండగా ఎరుకో చుట్టూరు తిరుగుచుండగా 6 రోజులు తిరిగారు. 7వ రోజు నాడు ఆ గొప్ప ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. దేవుడి సన్నిధిలో స్తుతి చేస్తుంటే విజయం వస్తుంది. స్తుతి చేస్తూ ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. దేవుడి సన్నిధిలో ఎవరైతే ఎక్కువగా స్తుతి చేస్తారో, ఎక్కువగా ఎవరైతే దేవుడిని మహిమపరుస్తారో వారి జీవితంలో దేవుడు అంటున్నాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యము చేయగలవాడు అని. అవునమ్మా, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. బైబిల్లో అనేక సందర్భాల్లో దేవుడిని మహిమపరిచిన వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. పౌలు శరసాల్లో దేవుని స్తుతిస్తూ ఉంటే శరసాల పునాదులే కదిలించిన దేవుడు. అక్కడ అనేక మంది రక్షణలో నడిపించిన దేవుడు. ఒక అద్భుతమైన కార్యములు జరిగించబడతాయి. పాత నిబంధనలైన కొత్త నిబంధనలైన స్తుతి చేయడము ద్వారా, దేవుణ్ణి మహిమపరచడం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కాలం, ఘనమైన కార్యాలు జరిగించబడతాయి. ఎరుకో గోడలు కోల్చబడ్డాయి అంటే అది స్తుతి చేయడము ద్వారా. శత్రు సైన్యం కోల్చబడ్డారంటే అది స్తుతి చేయడము ద్వారా. మనకు సమస్యలన్నీ పోవాలంటే స్తుతి చేయాలి, దేవుడిని మహిమపరచాలి, దేవుడిని ఘనపరచాలి. అప్పుడు మన పట్ల దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు, ఒక అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు, ఒక మహిమ గల కార్యములు జరిగిస్తాడు. నీ చుట్టూరు బంధకములో ఉన్నావా? నీ పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయా? నీ స్థితిగతులంతా కూడా పాతాళంలో ఉన్నట్టుందా? స్తుతి చెయ్యి, దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి ఘనపరచు. నీ స్థితిగతులు మార్చబడబోతున్నాయి, నీ పరిస్థితులు మార్చబడబోతున్నాయి. నీ కుటుంబంలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. స్తుతి చేయడము ద్వారా, దేవుడిని మహిమపరచడం ద్వారా దేవుడి కార్యాలు మనం పొందుకోగలుగుతాం. ఇశ్రాయేలు స్తోత్రాల మీద ఆయన ఆశ్చర్యుడుగా ఉన్నాడంట. ఈరోజు నువ్వు స్తుతిస్తూ ఉంటే, నువ్వు ఘనపరుస్తూ ఉంటే, దేవుడిని మహిమపరుస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీవు నేను స్తుతిస్తే దేవుడు మహిమ పొందుకుంటాడు. ఆయన మహిమను పెట్టి మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. స్తుతి చేద్దామా, దేవుని మహిమపరుద్దామా. వారు పొందుకున్న ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలంటే దేవుని స్తుతి చేయడం ద్వారా, దేవుని మహిమపరచడం ద్వారా, దేవుడి సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరిగించబడతాయి. ఇక్కడ అంటున్నాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. స్తుతి చేయడము ద్వారా దేవుడి కార్యాలు మనం పొందుకోగలుగుతాం. నా జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలంటే గనక ఖచ్చితంగా దేవుని స్తుతిద్దాం. మరి అట్టి స్తుతి యాగముతో దేవుని మహిమపరిచినట్లయితే దేవుడు మన జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనం విశ్వసిద్దాం, విశ్వసించి స్తుతి యాగం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, నీ ప్రజలు నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ఘనపరిచినప్పుడు నాయన, అయా నీవు నాయన ప్రజల ఎడల ఒక ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తావు, ఒక అద్భుతమైన కార్యాలు జరిగిస్తావు, ఒక మహిమ గల కార్యములు జరిగిస్తావు. అట్టి కార్యములు ఆయన మేమందరూ స్తుతించుండగా, ఘనపరచుండగా మా జీవితంలో జరిగించమని మహిమా గ్రంథ ప్రభావం నీకే ఆరోపిస్తూ, అయ్యా మా కుటుంబాల్లో, మా జీవితాల్లో ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా నాయన స్తుతి చేయడం ద్వారా గొప్ప అద్భుతాలు జరిగించమని, మహిమ చెల్లించుకోమని మహిమా గ్రంథ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరులారా,
ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించి దేవుడి కార్యాలు పొందుకున్నారు. మీరు కూడా దేవుని స్తుతించండి, దేవుడి కార్యాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవిస్తారు. ఈ వాగ్దానం విన్న మీరు మీ మట్టికి కాక అనేక మంది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దాని ద్వారా దేవుడికి సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్.